భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి మీద దాడి ఎందుకు జరిగింది, ఈయన చేసిన తప్పులేంటి, మీరు కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలపండి. అలాగే మా ఈ కథనం పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిపై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇంతకీ ఈ దాడి ఎందుకు జరిగింది, ఆ దాడికి గల కారణం ఏంటి, అసలు ఆయనను అంత పరిగెత్తుకుంటూ కొట్టించాల్సిన కర్మ ఆ భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ సభ్యులకు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూసి తెలుసుకుందాం. అయితే చిత్రంలో చూస్తున్నాం కదా, ఈయన భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు. సో మొత్తంగా ఇతను నిన్న మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, వీళ్ళందరూ కూడా మున్సిపల్లో, అంటే అందులో ఒకరిద్దరు సభ్యులు మున్సిపల్లో వార్డు సభ్యులుగా గెలిచినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారు. సో మొత్తంగా అయితే అక్కడ చూస్తాం అసలు మరి ఇంత కారణం, ఈ గొడవ గల కారణం మరి ఎందుకు, వీళ్ళందరూ ఒక కౌన్సిల్గా గెలిచినటువంటి సభ్యులు ఎందుకింత యొక్క వారు ఆవేదనతో ఆయన మీద దాడికి దిగారు అనే విషయం గమనించినట్లయితే చూడొచ్చు, ఈ యొక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫర్నిచర్ని ధ్వంసం చేసినటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. సో నిన్న ఏదైతే యొక్క మెట్టపల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన తీరుకి కారణం వీళ్ళందరూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి పార్టీ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు దాదాపు 10 మంది మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ పార్టీకి చెందినటువంటి వారిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటామని చెప్పేసి భరోసాతో, ఆత్మవిశ్వాసంతో అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. సో లోపలికి వెళ్తే మరి ఇంతకీ అక్కడ లోపల ఏం జరిగింది అనే విషయం మనం గమనించినట్లయితే చూడొచ్చు, ఇక్కడ దృశ్యాన్ని చూస్తాం. సో కేవలం యొక్క అతన్ని పరిగెత్తుకుంటూ కొట్టించినటువంటి విజువల్ మనం చూపించలేకపోతా ఉన్నాం. కారణం ఏంటంటే అది ఇక కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ యొక్క కొట్టించుకున్నటువంటి విజువల్ను మనం పక్కెట్టడం జరిగింది. సో మరి ఎందుకు రీజన్ అని అంటే ఇక్కడ మనం గమనిద్దాం. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో చిన్న పొరపాటు జరిగింది అనుకోవచ్చు. పొరపాటు కాదు, అది ఆ యొక్క బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రవర్తించిన తీరుతో విసిగిపోయినటువంటి బీజేపీ కౌన్సిల్ సభ్యులు ఆయన ఇంటికి వెళ్ళి దాడికి దిగడం జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీ చెందినటువంటి సభ్యులందరూ కూడా మూజువాని ఓటు ద్వారా చైర్మన్ ఎన్నిక చేసుకున్నటువంటి ఈ దృశ్యం ఇది. సో ఇక్కడ మరి ఈ ఇదే బీజేపీ పార్టీ చెందినటువంటి సీనియర్ కౌన్సిల్ సభ్యురాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇదే ఈ దృశ్యమే నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసేలా చేసినకోవచ్చు. ఈ చిత్రంలో చూస్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందినటువంటి మున్సిపల్ సభ్యురాలు చెట్లపల్లి మీనా సికందర్ గౌడ్ వీరు ఇప్పటికీ ఇది మూడు సార్లు పూర్తిగా 3 సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఇది మైబీ 4వ సారి, 3 సార్లు అయితే పక్క, 3 సార్లు అంతకుముందు వార్డు సభ్యుడు, మొత్తంగా 4 పర్యాయాలు బీజేపీ నుంచే ఆది నుంచి బీజేపీ నుంచే ఉంటున్నారు. కానీ నిన్న మరి ఈ బీజేపీ సభ్యురాలు కాంగ్రెస్ కు ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది, సో ఎందుకు సపోర్ట్ చేశారని ఆరోపిస్తూ మనం చూస్తా ఉన్నాం. కేవలం ఈ యొక్క దృశ్యమే నిన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడి మీద దాడి జరిగేందుకు కారణమైందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే కోపోద్రికులైనటువంటి భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ సభ్యులు ఆయన ఇంటికి వెళ్ళి అతని మీద దాడి చేసినటువంటి యొక్క చూస్తా ఉన్నాం, బీజేపీ సభ్యులు చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఈ యొక్క ఆయనను రోడ్డు అంటే ఇంటికి వెళ్ళి అసలు అంటే చెప్పదు కానీ ఉరికించుకుంటూ కొట్టడం చెప్పుకోరాదు. సో మరి ఎందుకు కొట్టిరు అని అంటే రీజన్ ఏంది అని అంటే మొత్తంగా ఆయన బీఫామ్లు ఇచ్చే క్రమంలో ఏదైతే ప్రభుత్వ విప్ జారీ చేయాల్సి ఉండగా ఆ విప్ జారీకి సంబంధించిన విషయంలో ఆయన డమ్మీ పేపర్లు అక్కడ ఎన్నికల అధికారికి ఇవ్వడమే ఆ యొక్క ఓటమికి, అంటే బీజేపీ ఓడిపోయిందని చెప్పేసి బీజేపీ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. సో డమ్మీ పేపర్లు ఎందుకు ఇచ్చావు, ఆ డమ్మీ పేపర్లు ఇవ్వడం వెనుక నువ్వెని డబ్బులు తీసుకున్నావు అని చెప్పేసి బీజేపీ నాయకులు కోపానికి వచ్చి ఈయన మీద దాడికి దిగడం జరిగింది. సో నిజంగా ఇది జగిత్యాల జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ లో బీఆర్ఎస్ నుంచి గెలిపినటువంటి ఎమ్మెల్యే సంజయ్
కాంగ్రెస్ లోకి వెళ్ళడం, అక్కడ మాజీ మంత్రి మాజీ మంత్రి రత్నాకర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ మధ్య విపరీతమైనటువంటి పోరు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అదే జగిత్యాల జిల్లాలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఓటమికి కారణం ఈ బీజేపీ అధ్యక్షుడు అని చెప్పి ఆరోపిస్తూ నిన్న ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసారు. సో మొత్తానికైతే అటు కాంగ్రెస్ లో ఇటు బీజేపీలో ఈ రెండు పార్టీలలో కూడా ఎక్కడ కూడా వీళ్ళు సరైన రీతిలో లేరు. మొత్తంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నట్టే ఆ కాంగ్రెస్ లో అయితే కొంత మాటల వరకే పరిమితమయ్యారు. కానీ బీజేపీ నాయకులను ఏకంగా ఇంటి మీదకి వెళ్ళి బీజేపీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిని మీరు దాడి చేసి కొట్టినట్టుగా కొట్టారు. సో ఇది మొత్తంగా కేవలం ఈయన మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల విషయంలో ఈయన ప్రవర్తించిన తీరు సరిగా లేదు, ఆయన కాంగ్రెస్ కు అమ్ముడుపోయారని చెప్పేసి ఆరోపిస్తూ ఈయన మీద దాడి చేసినట్లు ఆ సభ్యులు చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తంగా నిన్న జగిత్యాల జిల్లాలో చర్చనీయమైన అంశం. సో ఈ ఘటన మీద తోటి భారతీయ జనతా పార్టీ సభ్యులే ఇక అసలు ఆయనను జిల్లా అధ్యక్షుడిగా హోదాలో పనికిరాడు, అసలు ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కాదని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరిగింది. సో మొత్తంగా ఎంతైనా కానీ కూడా 10 మంది గెలిచి ఆ ఒక సభ్యుడు సపోర్ట్ చేయడం వెనుక ఈయన ప్రభుత్వం జారీ చేయకపోవడమే ప్రధాన కారణమని భావిస్తూ నిన్న అతని మీద దాడికి దిగడం జరిగింది. సో ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే, ఇది కరెక్ట్ అనిపించినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా తెలపండి.